నేను అప్పుడు డిగ్రీ చేశాను, కలెక్టర్ గారు ఇంజనీరింగ్ చేసి మళ్ళీ తను ప్రిలిమ్స్ రాసి ఇప్పుడు తను ఐఏఎస్ కూడా అయ్యారు. అంటే అది పట్టుదల అనేది ఉంటే మనం ఏమైనా సాధించగలుగుతాం. కాబట్టి మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కదా, ప్రైవేట్ పిల్లలతో సమానంగా చదవాలంటే ప్రైవేట్ స్కూల్లో తీసుకునే వాళ్ళని ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఏంటి అంటే 90.5 9.5 వచ్చిన వాళ్ళకంటే తక్కువ ఎవరు కూడా తీసుకోరు. ఒక 55 మార్క్ అంటే నాకు తెలియదు ఆ పర్సంటేజ్. 5 వచ్చిన వాళ్ళు లేకపోతే 4 వచ్చిన వాళ్ళని తీసుకుపోయి చదివించుకోమంటే చదివిస్తారా? వాళ్ళు చదివించాలి. ఎందుకంటే వీళ్ళు చదివించాలంటే వాళ్ళు ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. శ్రమ లేకుండా హైయెస్ట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ కాలేజీలలో జాయిన్ చేసుకొని ఎంసెట్ లో ర్యాంకులు వచ్చినాయి మా కాలేజీలో జాయిన్ అయినందుకు అని వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. కానీ గొప్ప ఆ కాలేజ్ది కాదు, ఆ పిల్లలది గొప్ప. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటారు. అదేవిధంగా మీరు కూడా చదువుకుంటే తప్పకుండా 100% ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. మీ స్కూల్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారో మేడం చెప్పారు. అదే పద్ధతిలో మీరు కూడా టార్గెట్ గా పెట్టుకొని మేమెందుకు వెళ్ళకూడదు ఆ స్థాయికి అని చెప్పి మీరు పెట్టుకొని, కాంపిటీషన్ అనేది చాలా ముఖ్యం. స్కూల్లో కాంపిటీషన్ అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి. అంటే మార్కులు వాళ్ళకంటే ఎక్కువ రావాలి. ఓపెన్ చేశాము స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని, ఏ విధంగా కుకింగ్ చేయాలి మరి అనేటువంటి సిస్టమ్ అనేది కూడా వారు క్రియేట్ చేసి ఈ సిస్టమ్ ప్రకారమే వండాలి. అక్కడ డైట్ మెనూ ఓపెన్ చేశాము. ఏ రోజు ఏం వండాలి అనేది మరి 100% త్రూఅవుట్ స్టేట్ కూడా అదే మెనూ ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అంతకుముందు వారానికి ఒకసారి ఏమో గుడ్డు ఎగ్గిచ్చేవాళ్ళు అనుకుంటా, బుధవారం ఇప్పుడు ఒక సండే రోజు ఒక చికెన్ పెట్టేవాళ్ళు అనుకుంటా. కానీ ఇప్పుడు అట్లా కాకుండా త్రూఅవుట్ ద వీక్ మూడింటిలో ఏదో ఒకటి మీకు వీక్ మొత్తం కూడా ఉంటుంది. అంటే మీకు ప్రోటీన్ ఫుడ్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా కర్రీస్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఏమేమి కర్రీస్ పెడితే మనకు కావలసిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకి లబ్ధి చేకూరుతాయి అనేది కూడా అన్ని కూడా చర్చించిన తర్వాతనే ఈ డైట్ మెనూని మనం ఫైనలైజ్ చేయడం జరిగింది. ఏదో ఉట్టిగా ఈ కూర వండండి ఆ కూర వండండి, ఇది ధర తక్కువగా వస్తుంది ఈ పెట్టండి అని చెప్పి ఈరోజు మనం ఆ డైట్ మెనూ రిలీజ్ చేయలేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు డైట్ మెనూని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ప్రిన్సిపల్ గారికి విజ్ఞప్తి చేస్తా, వాళ్ళు ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లోనే ఈ ఫుడ్ వండడం అనేది తీసుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా నేను అదే చెప్పాను. ఇప్పటి వరకు కూడా పాత మెనూ తోటి వాళ్ళు డైట్ ఛార్జెస్ కు టెండర్ వేసి వాళ్ళు పాట పాడి వంట చేస్తారు.